హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? శ్రావణ మాసం వచ్చేసింది. ఆడవారందరూ కూడా పూజ పనుల్లో బిజీ అయి ఉంటారు. మన ఛానల్లో ఈజీగా తక్కువ టైంలోనే ప్రసాదం రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని ప్రసాదం రెసిపీస్ని పోస్ట్ చేశాను. ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. టుడే మన రెసిపీ వచ్చేసి సుడల్ అంటే శనగలతో ప్రసాదం రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్టే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇలా ప్రసాదం కోసమే కాకుండా బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో రుచికరమైన ఈ శనగల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ముందుగా తెల్ల శనగలను తీసుకొని నానబెట్టండి. ఇక్కడ నేను అరకప్పు వరకు శనగలను తీసుకొని ఒక 3 గంటలు నానబెట్టాను. మీరు కావాలంటే ఓవర్ నైట్ అంటే రాత్రంతా కూడా నానబెట్టచ్చు. ఇలా బాగా నానిన శనగలను కుక్కర్లోకి తీసుకుందాం. మనం తీసుకున్న అరకప్పు శనగలకు 1 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. అలాగే కొంచెం సాల్ట్ని వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి చూద్దాం. ఇక్కడ నేను 4 విజిల్స్ చేశాను. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే చూడండి, శనగలు అనేవి సాఫ్ట్గా ఉడికాయి. ఇలా సాఫ్ట్గా ఉడికాకే మనం మిగతా ప్రాసెస్ని చేయాలి. ఇన్ కేస్ మీకు శనగలు సరిగ్గా ఉడకకపోతే మరో 1-2 విజిల్స్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిటికెడంతా ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే సన్నగా పొడువుగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 2-3 చుంచిన ఎండుమిరపకాయల్ని వేసి ఫ్రై చేయండి. కొంచెం కరివేపాకేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి మరోసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన చెనాను యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తురుమును, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుమును, కొబ్బరిని ఇలా సన్నగా తురిమి యాడ్ చేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపండి. అలాగే మనం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ని వేసాం కదా, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఈ ప్లేస్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఒకవేళ ఇలా ప్రసాదం కోసం కాకుండా నార్మల్గా బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్గా చేస్తుంటే ఫ్రై చేసే పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కవర్ చేసి జస్ట్ 1-2 నిమిషాలు ఉడికించి తీసుకుందాం. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేయడం వలన శనగలకు ఉప్పు కారం అనేది బాగా పట్టి చాలా టేస్టీగా వస్తాయి. అంతే, 2 నిమిషాల తర్వాత చూస్తే మన శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం గిన్నెలోకి తీసుకొని నైవేద్యంగా పెట్టడమే. ఇలా మనం నైవేద్యంగా కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా టేస్టీగా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా క్విక్గా చేసే ప్రసాదం రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్కి కూడా అందించగలరు. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.